పీడియాట్రిక్ సర్జరీ తీసుకుంటే మనకు 3 రకాల సర్జరీస్ చెప్పొచ్చు. ఒకటి డే కేర్ అంటాం. డే కేర్ అంటే యూజువల్గా వితిన్ 1 డే ప్రాసెస్ మొత్తం అయిపోతుంది. అంటే మార్నింగ్ వచ్చి అడ్మిట్ అవుతారు, ఆపరేషన్ చేస్తాం, ఆపరేషన్ డిశ్చార్జ్ కూడా చేసేస్తాం. అది డే కేర్. సెకండ్ కైండ్ ఆఫ్ సర్జరీస్ వచ్చేసి ఎలెక్టివ్ సర్జరీస్. అంటే ప్లాన్ చేసుకుంటాం. ప్లాన్ చేసుకుని అది ఒక రోజులో పంపించలేము, కానీ ప్లాన్ చేసుకుని ఒక రోజు అడ్మిట్ చేసుకుని ఆపరేషన్ చేసుకుని ఇంప్రూవ్ అయిన తర్వాత డిశ్చార్జ్ చేసుకుంటాం. థర్డ్ వచ్చేసి ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీకి ఒక టైం ఉండదు, ఏమీ ఉండదు, మనం ఎప్పుడు వస్తే అప్పుడు చేయాల్సిందే ఇది. సో ఈ 2 రకాల సర్జరీస్ డే కేర్ అండ్ ఎలెక్టివ్కి మనకు ప్లాన్ చేసుకోవడానికి టైం ఉంటుంది. సో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే బేబీని మనం సర్జరీకి ప్రిపేర్ చేసుకుంటాం, ప్రిపేర్డ్గా వెళ్తాం, ఎందుకంటే మనకు టైం ఉంది కాబట్టి. సో ప్రిపరేషన్లో భాగంగా ఫస్ట్ ఏం చూస్తామంటే జనరల్ కండిషన్ ఎలా ఉంది, దగ్గు జలుబు ఇవన్నీ ఏమీ ఉన్నాయా లేవా. సెకండ్ థింగ్ కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, బేసిక్ బ్లడ్ టెస్ట్లు చేసుకొని చూసుకుంటాం. అవసరమైతే ఒక చెస్ట్ ఎక్స్రేను ఒక స్కాన్ ఎక్స్ట్రా చేసుకుంటాం. దాని తర్వాత మత్తు డాక్టర్ గారు చూస్తారు ఫస్ట్. అంటే ఈ బేబీకి మనం మత్తు ఇస్తే ఎలా ఉంటుంది, ఈ బేబీ మత్తులోంచి బయటకు వచ్చే పొజిషన్ ఉందా లేదా, ఎటువంటి మత్తు ఇస్తే బాగుంటుంది ఈ పర్టికులర్ కండిషన్కి. సో ఈ ప్లానింగ్ జరుగుతుంది. ఈ ప్లానింగ్ జరిగిన తర్వాత దెన్ నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాసెస్ ఏంటి అనేది. సో ఈ ప్లాన్డ్ సర్జరీస్కి యూజువల్గా మనము ఎంటీ స్టమక్తో రావాలి హాస్పిటల్కి. తల్లిపాలైతే 4 అవర్స్ ఎంటీ స్టమక్ ఉండాలి సర్జరీ ముందు. లేదు వేరే ఫుడ్ ఏమైనా తింటున్నారంటే 6 అవర్స్ ఎంటీ స్టమక్ పెట్టుకుంటాం. సో డే కేర్ సర్జరీలో ఏం చెప్తాం, నైట్ 12 o'clock లోపల ఏమైనా మీరు ఇచ్చేది ఉంటే ఇచ్చేయండి, మార్నింగ్ 6 o'clock మీరు హాస్పిటల్కి వచ్చేయండి అని చెప్పేస్తాం. సో మార్నింగ్ 6 o'clock వస్తే వితిన్ 1 hour అన్ని రెడీ చేసుకుని 7-7:30 అట్లా ఆపరేషన్ చేసేస్తాం. సో ఇది ఫాస్టింగ్ అంటాం. సో ఈ ఫాస్టింగ్కి ప్రిపేర్ చేయాలి వాళ్ళు. సర్జరీ టైంలో మత్తు, పిల్లల్లో మ్యాక్సిమం మత్తు మనం జనరల్ అనస్థీషియా ద్వారా ఇస్తాం, అంటే శ్వాస ద్వారా ఇస్తాం. దాంతోపాటు అడిషనల్గా కావాలంటే వెన్నుపూసకి, పెద్దవాళ్ళు స్పైనల్ అంటారు, చిన్నపిల్లలు ఇంకొద్ది కింద ఇస్తాం కాబట్టి కాడల్ అంటాం. సో ఈ బ్లాక్స్ అనేవి చేస్తారు. సో ఈ అనస్థీషియాలో చేయడం జరుగుతుంది. యూజువల్గా పిల్లలు కూడా మత్తులోంచి బాగానే కోలుకుంటారు. మరీ వెయిట్ తక్కువ ఉండి మరీ నెలలు తక్కువ ఉన్న పిల్లలు తప్ప మిగతా వాళ్ళు యూజువల్గా కోలుకుంటారు. కోలుకోకపోతే టెంపరీగా వాళ్ళని వెంటిలేటర్ అంటే కృత్రిమ శ్వాస, ఎందుకంటే శ్వాస తీసుకోలేరు కాబట్టి దాని మీద పెట్టి మనకు ఈ మత్తు దిగేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత చిన్నగా వాళ్ళని బయటికి తీసుకురావడం జరుగుతుంది. దీని తర్వాత వాళ్ళు మనం ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి షిఫ్ట్ చేసుకుంటాం. షిఫ్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫుడ్ ఎప్పుడు ఇవ్వాలి, ఎందుకంటే ఇంతసేపు బేబీకి మనం ఏం పెట్టలేదు ఇప్పుడు. అది డిపెండ్స్ ఆన్ ది ఆపరేషన్. సపోజ్ మనం కడుపుకు సంబంధించిన ఆపరేషన్ చేసామనుకోండి, ఫుడ్ ఇవ్వడం లేట్ అవుతుంది, మేబీ 2-3 days టైం పట్టచ్చు. మరి అప్పటిదాకా సలైన్తో మనం కావాల్సిన న్యూట్రిషన్ అందిస్తాం. లేదు మనం కడుపు మీద ఆపరేషన్ చేయలేదు అనుకోండి, వితిన్ 4 to 5 hours మళ్ళీ ఫీడింగ్ అయ్యి స్టార్ట్ చేసేసుకోవచ్చు. డే కేర్ అనుకోండి, ఫీడింగ్ స్టార్ట్ చేసినా డిశ్చార్జ్ చేసేస్తాం, అయిపోతుంది. లేదు ఎలక్టివ్ సర్జరీ అనుకోండి, ఫీడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అబ్జర్వేషన్లో ఉంటారు 3-4 days, మళ్ళీ డ్రెస్సింగ్ అవి ఏదైనా ఉంటే మార్చేసి పంపించేస్తాం. ఇంకా ఎమర్జెన్సీకి యూజువల్గా ఏంటంటే మనకి ఇంత టైం ఉండదు, ఎంత ప్రిపరేషన్కి టైం ఉండదు. సో మనం ఎంత ఆప్టిమైజ్ చేయగలము, అంటే ఆప్టిమైజ్ అంటే 100% పర్ఫెక్ట్ కాదు, నియర్ నార్మల్ ఎంతవరకు చేయగలమో అంతవరకు మనం బ్లడ్ టెస్ట్ చేసాము, బ్లడ్ తక్కువ ఉంది, బ్లడ్ అరేంజ్ చేసుకుంటాము. కడుపు ఫుల్గా ఉంది, ఒక ట్యూబ్ వేసి కడుపు ఎంటీ చేసుకోవడము, లేకపోతే మత్తు ఇచ్చే విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడము, ఆపరేషన్ సమయంలో ఏదైనా అవసరమైతే అవి కొన్ని మార్పులు చేసుకోవడము. సో ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ కాబట్టి అలా చేయాల్సి వస్తుంది వాటికి కూడా.